దే ఎండ్ అప్ హర్టింగ్ మీ అలాట్. ఎదవలు డెడ్. ఫ్రెండ్స్ కూడా నన్ను చాలా బాగా కాంప్లిమెంట్ చేశారు, వీడియోస్ ఎలా ఎడిట్ చేస్తానని చెప్పి. కర్రెపిల్ల అన్న కూడా నేను పలకడం స్టార్ట్ చేసేదాన్ని. ఈ రోజు నా డ్రెస్ చూస్తే నాకు ఒక మంచి సాంగ్ గుర్తొస్తుంది. నీ గుండె కోటిలో నా గుండె హాయిగా తలదాచుకున్నని నవ్వుతో పోయేటట్టున్నారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మీకు ఆల్రెడీ టైటిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది. ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్ ఆల్ ఆఫ్ యువర్ క్వశ్చన్స్ కాదు, ఓన్లీ 15 ఆఫ్ దెమ్, అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ రియలీ మై ఫేవరెట్ క్వశ్చన్స్. బికాస్ ఎందుకంటే నేను ఆ సర్టెన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎప్పటి నుంచో ఆన్సర్ చేద్దాము, మీకు తెలియాలి అని అనుకున్నాను. సో ఆ క్వశ్చన్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. మీకు వీడియో మధ్యలో కట్ 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 అని సౌండ్ వస్తే నన్ను క్షమించండి, ఎందుకంటే అది నా ఫ్యాన్ సౌండ్. This middle class things. Okay, let's get into the questions. First question. What is the first thing that I do when I wake up in the morning? So, I wake up, I brush my teeth, I do yoga, I do exercise, I drink liter water, then I go to gym, I follow my diet. అని చెప్తా అనుకున్నారా? నో, మీరు కూడా అనుకున్నారు, ఎందుకంటే నన్ను చూస్తే అవన్నీ నేను చేస్తా అని మీకు కూడా అనిపించదు కాబట్టి. సో ఫస్ట్ థింగ్ ఐ డూ ఇన్ ద మార్నింగ్ ఏంటంటే, నేను ఫస్ట్ 10:30, 11 ఆ టైంకి లేస్తాను. దెన్ ఐ చెక్ మై ఫోన్, ఆబ్వియస్లీ చూస్తా. అండ్ వెంటనే రాత్రి నేను చూస్తూ మిడిల్ లో ఆపేసిన ఏదైనా నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ గానీ, లేదంటే ఏదైనా మూవీ మధ్యలో ఆపేసిన, ఎవ్రీడే నేను పడుకునేటప్పుడు ఏదో ఒక యూట్యూబ్ వీడియో, మూవీ ఏదో చూసుకుంటూనే పడుకుంటా. సో అది ఏదైతే మిడిల్ లో ఆపేసానో అది ప్లే చేసి, దెన్ ఐ గో టు డూ బ్రషింగ్. సింక్ దగ్గర ఇలా చూసుకుంటూ బ్రష్ చేసి, దాని తర్వాత వెంటనే పాలు తాగి హార్లిక్స్ తాగుతా. నేను హార్లిక్స్ తాగేసి దాని తర్వాత దెన్ ఐ డూ ఆల్ ఆఫ్ మై వర్క్ లైక్ బాతింగ్, హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్ ఆర్ సంథింగ్. బ్రేక్ఫాస్ట్ ఏముండదు, నాకు పాలి, దాని తర్వాత డైరెక్ట్ లంచ్. ఇవి ఫాలో అవ్వకండి, ఇట్స్ నాట్ నార్మల్, దే ఆర్ ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్. సో డూ సంథింగ్ దట్ ఈస్ గుడ్ టు యూ. సెకండ్ క్వశ్చన్, హౌ డు యూ యూజువల్లీ ఎడిట్ యువర్ వీడియోస్? ఈ క్వశ్చన్ నాకు ఒక 100 times వచ్చింది, నేను వీడియోస్ ఎలా ఎడిట్ చేస్తానని చెప్పి. మరి అంతగానో నా వీడియోస్ లో ఎడిట్ ఏమనిపించిందో మీకు, బట్ ఐ స్టిల్ టెల్ యూ. నేను యూజువల్ గా నేను ఇన్షార్ట్ వాడతాను. ఇన్షార్ట్ సబ్స్క్రిప్షన్ ఉంది నాకు, సో ఇంకా ఎక్కువ ఫీచర్స్ కూడా అన్లాక్ చేయొచ్చు. అండ్ విఎన్ ఒకప్పుడు చాలా బాగా యూజ్ చేస్తా, బట్ దెన్ ఐ లవ్ ఇన్షార్ట్. కానీ నా బద్ధకానికి దాని తర్వాత నేను కొన్ని రోజులకి ఒక ఎడిటర్ ని పెట్టుకున్నా. షీఈ్ అ ఫీమేల్ అండ్ చాలా బాగా ఎడిట్ చేసి ఇస్తా ఉంటది. సో ఆమెకి ఒక వీడియోకి ఇంత పే చేసి ఈ వీడియో ఎడిట్ చేపించుకుంటా అన్నమాట. ఇంకా తను ఎందులో చేస్తుంది ఎడిటింగ్, ఐ డోంట్ నో. బట్ దెన్ దట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ మై ఎడిటింగ్ వీడియోస్, ఇన్షార్ట్ అండ్ విఎన్ మోస్ట్లీ. థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ మై ఫేవరెట్ పర్ఫ్యూమ్ రైట్ నౌ? ఈ క్వశ్చన్ నా మోస్ట్ ఫేవరెట్, ఎందుకంటే నేను ఎప్పటి నుంచో ఆన్సర్ చేయాలనుకున్నాను. బికాస్ ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ పర్ఫ్యూమ్స్. ఐ రియలీ లైక్ పర్ఫ్యూమ్స్. నాకు ఒక పర్ఫ్యూమ్ ప్యాకేజింగ్ కానీ ఫ్రేగ్రెన్స్ నాకు నచ్చితే ఐ జస్ట్ స్టిక్ టు దట్ పర్ఫ్యూమ్. అండ్ రీసెంట్ గా నేను ఎక్కడికి వెళ్ళినా నేను మర్చిపోకుండా ఈ ఫ్రేగ్రెన్స్ ని నాతో తీసుకెళ్తున్నా. అండ్ నా ఫ్రెండ్స్ కూడా నన్ను చాలా బాగా కాంప్లిమెంట్ చేశారు. ఇది చాలా ఫ్రెష్, లగ్జీరియస్, నాకు ఇంకా ఆల్ ఇన్ వన్. నేను ఒక పర్ఫ్యూమ్ బాటిల్ లో ఏవేవైతే కావాలనుకున్నానో అన్ని ఈ పర్ఫ్యూమ్ బాటిల్ లో ఉన్నాయి. అండ్ ఇట్స్ బేసికలీ మై పర్సనాలిటీ ఇన్ అ బాటిల్. బికాస్ నాకు ఒక పర్ఫ్యూమ్ అంటే ఎలా ఉండాలో ఎగ్జాక్ట్ గా ఈ పర్ఫ్యూమ్ అలా ఉంటది. రిఫ్రెషింగ్, లగ్జీరియస్, అట్ ద సేమ్ టైం వెరీ న్యూ. వెయిట్, ఐ షో యూ ద బాక్స్. దీన్ని లగ్జీరియస్ అని ఎందుకు అన్నానంటే, దీని ప్యాకింగ్, ఈ బాటిల్ లుక్ కానీ, ఐ రియలీ లవ్ దిస్ బాటిల్. అండ్ ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ, మన యూజువల్ పర్ఫ్యూమ్స్ అంతానే ఉంటది, కానీ ఇట్ ఈస్ గివింగ్ సూపర్ లగ్జీరియస్ ఫర్ మీ. ద ఎలిగెంట్ ప్యాకింగ్ కానివ్వండి, దీని ఫ్రేగ్రెన్స్, ఐ జస్ట్ లవ్ దిస్ ఫ్రేగ్రెన్స్ అలాట్. అండ్ గ్రేప్ ఇంటెన్స్. ఫస్ట్ దీన్ని చూడగానే నాకు ఎలా నచ్చిందంటే, దీన్ని ఫ్లేవర్ ఏదైతే ఉందో గ్రేప్ అని చెప్పి, ఇదేంటి కొత్తగా ఉంది, యూజువల్ ఫ్రేగ్రెన్సెస్ లాగా కాదనుకొని, దెన్ ఐ పర్చేస్ దిస్ అండ్ ఐ రియలీ లవ్ దిస్ ఫ్రమ్ దెన్. సో నేను ఎక్కడికి వెళ్ళినా దిస్ పర్ఫ్యూమ్ విల్ స్టే విత్ మీ. ఐ జస్ట్ లవ్ దిస్ పర్ఫ్యూమ్. ఇఫ్ యూ వాంట్ టు స్మెల్ ఫ్రెష్, న్యూ అండ్ you want to receive compliments for your friends and family, go for this perfume. A feels grape intense perfume. ఫోర్త్ క్వశ్చన్ జర సెన్సిటివ్ అన్నమాట. ఇది కొంచెం నాలాంటి పీపుల్ కి అర్థమవుతుంది. ఈ క్వశ్చన్ ఏంటంటే, హౌ డిడ్ యువర్ రిలేటివ్స్ ట్రీట్ యూ వెన్ యు వర్ డార్క్ స్కిన్ అండ్ యంగర్? సో ఎస్, దే డిడ్ ట్రీట్ మీ బ్యాడ్లీ, బట్
I love all of my relatives and my relatives love me because నేను all of my నాకు 7 years వచ్చేంత వరకు ఒక పెద్ద జాయింట్ ఫ్యామిలీలోనే ఉండే. దాని తర్వాత వి మూవ్డ్ అవుట్, ఒక సపరేట్ గా వర్క్ పర్పస్ మీద పేరెంట్స్ అనేది షిఫ్ట్ అయిపోయినాము. కానీ ఎప్పటి వరకు అందరం కలిసి ఉండే. సో దే యూస్ టు కాల్ మీ బ్లాకీ, లేకపోతే మా మామలు తాతయ్య వాళ్ళు వీళ్ళు ఎక్కిరిస్తుండే. ఎట్లా అంటే కర్రెపిల్ల అని చెప్పి అది ఎంత అలవాటు అయిపోయిందంటే చిన్నప్పటి నుంచి ఇంకా వాళ్ళు నన్ను కర్రెపిల్ల అన్నా కూడా నేను పలకడం స్టార్ట్ చేసేదాన్ని. అండ్ పర్సనల్ గా చెప్తున్నా, ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ దిస్ కైండ్ ఆఫ్ బిహేవియర్, కానీ నాకు బ్యాడ్ అనిపించలే. చిన్నప్పటి నుంచి అట్లానే పిలుస్తూ వచ్చినారు కాబట్టి నాకు ఒక రకంగా ఎక్కడనో అలవాటు అయిపోయింది నా పిలుపు. ఎట్లా అంటే నిక్ నేమ్ లాగా అయిపోయింది. ఇప్పుడు అది ఓకే, అది బ్యాడ్. ఇప్పుడు నాకు సడన్ గా పిలిస్తే ఏడుపు రావడం కానీ అదేం లేదు, ఎందుకంటే ఐఎమ్ యూస్ టు దట్ నేమ్. ఇప్పుడు ఎవరన్నా అట్లా పిలిస్తే ఐ జస్ట్ ఈజ్ దెమ్ ఎ లెసన్. కానీ ఒకప్పుడు మా రిలేటివ్స్ పిలుస్తున్నప్పుడు ఇట్లనే అంటారు కదా, వీళ్ళు ఎప్పటి నుంచో ఇంతే కదా అని చెప్పి నేను లైట్ తీసుకున్నా. ఐఎమ్ నాట్ నార్మలైజ్ చేయట్లా నేను. ఓకే ఇట్లా అనొచ్చు మీరు రిలేటివ్స్ అయినంత మాత్రం అని చెప్పి అనట్లేదు, అనొద్దు. కానీ నాకు అప్పుడు ఇది బాగా అనిపించలేదు, బ్యాడ్ అనిపించలేదు, ఒక బాడీ షేమింగ్, ఒక నాట్ వెరీ గుడ్ బిహేవియర్ అని నాకు అప్పుడు అనిపించలేదు. బట్ నౌ ఐ డూ నో ద డిఫరెన్సెస్. అండ్ ఇప్పుడు నన్ను ఏం విలువరు కొంతమంది తప్ప, బట్ దెన్ దే లవ్ మీ. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే దే లవ్ మీ. దే జస్ట్ టీజ్ చేస్తారు, అట్లా ఎక్కిరించడానికి అంటారు, బట్ దే లవ్ మీ, ఇట్స్ ఓకే. కానీ బయట ఎవరన్నా అట్లా పిలిస్తే డోంట్. ఇట్స్ నాట్ దట్ ఓకే నువ్వు ఉన్నావు కదా నేను పిలుస్తా అట్లనే, ఇట్స్ నథింగ్ లైక్ దట్. సో మూవింగ్ ఆన్, నేను ఒక దీని గురించి మాట్లాడితే ఒక వీడియోనే సరిపోదు, 1 hour 2 hours లెంత్ వెళ్ళిపోతుంది. సో మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. డిడ్ యూ ఎవర్ ఫేస్ బులింగ్ ఇన్ యువర్ స్కూల్ ఆర్ కాలేజ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్ వచ్చేసరికి నేను అందరితో మస్తు ఫ్రెండ్లీగా ఉంటుండే. అండ్ నా బ్యాచ్ నాకు ఉంటుండే, వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వడం కానీ, ఐ టు బి వెరీ ఫనీ విత్ దెమ్. నా ఫ్రెండ్స్ కూడా అట్లా అసలు ఎంకరేజ్ చెయ్య, అస్సలు ఒక్కరిని ఏమన్నా అన్నా కూడా అననీయకపోతుండే. వి యూస్ టు షేర్ ఆ లంచ్ బాక్సెస్, వేరే సిస్టర్స్ లెక్క ఉంటుండే. సో కలర్ షేమింగ్ కానీ బుల్లింగ్ అని ఏం జరగదు. ఆబ్వియస్లీ ఒక ఫ్రెండ్ తో గొడవైనప్పుడు వాళ్ళు ఇంకో దగ్గర మన గురించి బ్యాడ్ గా చెప్పడం, ఇట్లా అట్లా అని చెప్పి ఇప్పుడు ఇట్లా కలర్ గురించి బాడీ గురించి అట్లని తిట్టలేదు. అగైన్ కమింగ్ టు కాలేజ్ కి వచ్చినప్పుడు నేను కొంచెం నోన్ ఫేస్ ఇన్స్టాగ్రామ్ లో ఇలా చేస్తా అని చెప్పి తెలిసిన వాళ్ళు బుల్లీ చేశారు తప్ప మిగతా నా ఫ్రెండ్స్ కానివ్వండి, టీచర్ కానివ్వండి, దే ఎంకరేజ్ మీ అ లాట్. ఎవ్వరు బుల్లీ చేయలేదు నన్ను. ఐఎమ్ సో లక్కీ ఫర్ దాట్, టచ్ వుడ్. సో యా, ఐ నెవర్ ఫేస్ బుల్లింగ్ ఇన్ స్కూల్ ఆర్ కాలేజ్. బట్ దెన్ ఇన్ కాలేజ్ సమ్ ఎదవలు డెడ్, ఫర్ విచ్ మా మేడం, I don't know her designation, but I do know her name. I just love that ma'am in college. So ఆమె వెళ్ళి వాదిట్టారు. అప్పుడు ఎవరు నన్ను ఇంకేమన్నా వాళ్ళ పనిష్మెంట్ ఇచ్చాక లైక్ ఓకే హ్యాపీ అని చెప్పి అనుకున్నా. మూవింగ్ ఆన్ టు అనదర్ క్వశ్చన్ విచ్ ఈస్, హ్యావ్ యూ ఎవర్ హ్యాడ్ అ క్లోజ్ ఫ్రెండ్ బిట్రే యూ? అంటే మీ క్లోజ్ ఉన్న ఫ్రెండ్ ఎవరన్నా మిమ్మల్ని మోసం చేశారా అంటే ఎస్, మెనీ. ఫస్ట్ మనకు క్లోజ్ అయ్యారంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదో చేసిపోతారు మనల్ని, ఒట్టిగా ఊరు లేకపోతే ఏం చేయకుండా కాన్స్టెంట్ గా నాతో ఉన్న వాళ్ళే లేరు. అండ్ కొంచెం డైమండ్ ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ ఇప్పుడు ఈ మధ్యలో దొరికిన వాళ్ళు బట్ దెన్ బాగా క్లోజ్ అయ్యి వాళ్ళు మంచిగా ఉన్నట్టే పోలేదు నాకు. ఏదో చేసి ఏదో అని ఏదో పెంట చేసుకొని వెళ్ళిపోతారు. అండ్ దే ఎండ్ అప్ హర్టింగ్ మీ అ లాట్. నాకు ముందే ఏదో ఇన్స్యూటివ్ థాట్స్ వస్తా ఉంటే, ఓకే వీళ్ళు ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు అని చెప్పి ఓవర్ థింక్ చేస్తున్నా నేను అనుకుంటూనే ఉంటాయి, ఇది అవుతుంది ఖచ్చితంగా అవుతుంది అని. అది అయ్యేది అవుతుంది. ఇక అయినాక ప్రశాంతంగా ఓకే నేను ముందే అనుకున్నా, ఇది అయిపోయింది, హ్యాపీ డన్ అని చెప్పి అనుకుని తాడా బాగా చెప్తా వాళ్ళకి. మీకు కూడా టాక్సిక్ ఫ్రెండ్స్ ఉంటే మీకు ముందే అర్థమైతా ఉంటది, ఒక వీళ్ళు టాక్సిక్ అని చెప్పి కట్ చెయ్యండి, వాళ్ళని కట్ చేసి పాడేయండి, అసలు వాళ్ళకి మనకు అవసరం లేదు. Question comes a lot for me. Who is my favorite influencer friend? ఫస్ట్ నాకు ఇన్ఫ్లుయెన్సెస్ లో ఎక్కువ ఫ్రెండ్స్ లేరు. ఐఎమ్ సచ్ పిక్కీ ఫ్రెండ్. ఇంతకు ముందు క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చినట్టే అన్ని జరిగినాక మళ్ళీ ఇట్లా సిగ్గులేకుండా ఎవరితో పడితే వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఎట్లా చేస్తాం చెప్పండి. స్టార్టింగ్ లో కొంతమందితో చేసా, వాళ్ళు మనకు మళ్ళీ నామాలు పెట్టారు కాబట్టి తర్వాత వెరీ పిక్కిగా నేను ఫ్రెండ్షిప్ చేస్తాను వాళ్ళతో. బట్ మై మోస్ట్ ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్ తో పాటు ఫ్రెండ్ అంటే ఫీమేల్ అండ్ మేల్ యొక్క. ఫస్ట్ మేల్ లో విక్టర్ దినేష్ అని చెప్పి ఉంటుంది, విక్టర్ దినేష్ 07 అని చెప్పి. షీ ఎందుకు ఫేవరెట్ అంటే తను కాలేజ్కి వెళ్తాడు, వస్తాడు, ఆ గ్యాప్ లో ఫ్రెష్ అయిపోయి వీడియో షూట్ చేసుకుంటాడు, ఆ వీడియోస్ అతని రీల్స్ కి.
వీడియో షూట్ చేసుకుంటాడు, ఫొటోస్ దిగుతాడు ఏదో ఒక రోజు. దాని తర్వాత వెంటనే అదే రోజు ఎడిట్ చేసుకొని ఒక సర్టన్ టైం కైనా పోస్ట్ చేస్తాడు ఎవ్రీడే. ఆ టైం కి పోస్ట్ చేసే వాడుకుంటాడు. లేదంటే జిమ్ కి వెళ్ళాలంటే జిమ్ కి వెళ్తాడు. అండ్ ఇంత డెడికేటెడ్ అంటే ఇన్స్టాగ్రామ్ టువర్డ్స్ తనకి ఇంకా రికగ్నైజేషన్ రావాలి అంటే తను పెట్టే ఎఫర్ట్స్ కి గానీ డెడికేషన్ కి గానీ. అండ్ తన రీల్స్ కూడా చాలా ఫన్నీగా మన రిలేటబుల్ గా ఉంటాయి, చాలా రిలేట్ అవుతాం, ఒక ఫ్రెండ్ తో కమ్యూనికేట్ చేస్తున్నట్టే ఉంటది ఆయన రీల్స్ కూడా. సో డూ చెక్ హిస్ ప్రొఫైల్. అండ్ కమింగ్ టు ఫీమేల్ కాత్యాయని జగన, ఐ లవ్ హర్ సో మచ్. తను కూడా చాలా ఎఫర్ట్స్ పెడుతుంది రీల్స్ కి, ఆ మూవీస్ ని ఎట్లా రీక్రియేట్ చేస్తుందో, ఎట్లా అవుట్ ఫిట్స్ దొరుకుతాయో గానీ షీఈస్ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్, ఎంత బాగా మాట్లాడుతుంది. And her mother, she's so lovely. I love her so much. These two are my most favorite people on Instagram. And well, na real life lo kuda manchi friends kabatti I'm just, I feel very happy when I'm around them. And then next question. He asked me a question అని పెట్టిన 10-12 సార్లు వస్తుందేమో ప్రతిసారి. How do you handle your hate comments or trolls on the internet? First thing, I do not care. Second thing, I keep on deleting them. కొన్నిసార్లు బ్లాక్ చేస్తా, కొన్నిసార్లు ప్రొఫైల్స్ ఎట్లుంటాయంటే ఒక హెడ్ కమెంట్ ఉంటది, పచ్చి బూతులు ఉంటాయి. అది ఎట్లనో ఇక వాళ్ళ నా పర్సనల్ లైఫ్ తెలిసి నేను వాళ్ళ ఇండ్లకు పోయి వాళ్ళ కుంప ముంచిన, ఇక వాళ్ళ ఇండ్ల నిప్పులు పోసిన అన్నట్టే పెడతారు వాళ్ళు. తీరవై వాళ్ళ ప్రొఫైల్ చూస్తే కమెంట్ ఎట్లుంటదంటే బయో ఎట్లుంటదంటే, ఓం నమ శివాయ, గాడ్ ఈస్ మై సేవియర్, I love my parents, respect to women, respect to sisters, all girls are my sisters, all Indians are my brothers and sisters అన్నట్టుంటది. అది చూసిన వెంటనే కమల్ హాసన్, అమ్మాయిలు అయితే శృతి హాసన్ ఇక్కడ అనుకుంటా. నేను పాయింట్ ఏంటంటే నేను చూసినా పట్టించుకోను, చూడకపోయినా పట్టించుకోను, ఖాళీగా ఉండి బోర్ కొడితే డిలీట్ చేస్తా, కొంచెం కోపం వస్తే బ్లాక్ చేస్తా, పోనీలే అనుకుంటా. అందులో అనమాట ఏదైతే నువ్వు ఎప్పుడు నాకు డబ్బులు వస్తున్నాయి, నువ్వు వీడియో చేస్తున్నావు, నువ్వు కమెంట్ పెడుతున్నావు, దానివల్ల నాకు రీచ్ వస్తుంది, దానివల్ల నాకు డబ్బులు వస్తున్నాయి, థ్యాంక్ యూ. ఆ డబ్బులతో నేను ఇలాంటి పర్ఫ్యూమ్స్ ఎన్నెన్నో కొనుక్కుంటాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ మై గో టు మేకప్ లుక్ ఫర్ ఇన్స్టాగ్రామ్ షూట్స్ అంట. ఫస్ట్ థింగ్, నేను లుక్ ని బట్టి మేకప్ చేసుకుంటా, నా మేకప్ నేనే వేసుకుంటా. మీరు గెట్ రెడీ విత్ మీ వీడియోస్ కూడా చాలా నేర్చుకుంటారు. సో నేను మేకప్ ఆర్టిస్ట్ ఇంతవరకు నాకు ఒక మేకప్ ఆర్టిస్ట్ మేకప్ వేసింది లేదు. ఒక ఇంటర్వ్యూలో ఏమో ఒక అతను వేసాడు, ఐ లవ్ హిస్ మేకప్. బట్ నా మేకప్ నేను ఆ లుక్ ని బట్టి, ట్రెడిషన్ అయితే కొంచెం హెవీగా, ఒకవేళ వెస్ట్రన్ షూట్ అయితే లైట్ గా బోల్డ్ లిప్స్టిక్ తోటి ఏదో ఒకటి అలా వేసుకుంటాను. నా గో టు మేకప్ అంటే నథింగ్, ఆ లిప్స్టిక్, లిప్ గ్లాస్ దానిపైన, మస్కారా, ఐబ్రో, దట్స్ ఇట్. మూవింగ్ ఆన్, డూ యూ ప్రిఫర్ మినిమల్ మేకప్ ఆర్ ఫుల్ గ్లామ్? ఇట్ డిపెండ్స్ ఆన్ షూట్. బట్ పర్సనల్ గా నేను అని అడిగితే నా పెళ్లికి కూడా నేను మినిమల్ మేకప్ వేసుకుంటా. ఐ డోంట్ లైక్ ఫుల్ గ్లామ్ మేకప్స్ ఎట్ ఆల్. మేకప్స్ అంట, మేకప్ సో ఫుల్ గ్లామ్ మేకప్ నాకు నచ్చదు. ఇంత ఫౌండేషన్ వేసి ఐ లాషెస్ పెట్టి ఇట్స్ నాట్ మై థింగ్. నేను క్లాసికల్ డాన్స్ చేసినప్పుడు కూడా అంత హెవీ మేకప్ నాకు నచ్చకపోతుండే. సో యా, నాకు మినిమల్ మేకప్ ఇష్టం. జస్ట్ లిప్ గ్లాస్, మస్కారా, ఐబ్రోస్ అండ్ యూర్ గుడ్ టు గో. ఐబ్రోస్ కూడా నాకు లేవు కాబట్టి ఐబ్రోస్ ఒకవేళ దేవుడు నాకు ఐబ్రోస్ ఇచ్చుంటే నేను ఐబ్రో పెన్సిల్ కూడా పెట్టేదాన్ని కాదు, నాకు ఇవ్వలేదు కాబట్టి పెట్టాను. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద వన్ థింగ్ దట్ పీపుల్ డోంట్ నో అబౌట్ మై లైఫ్ యాజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్? నా లైఫ్ గురించి మీకేం తెలీదు ఒక ఇన్ఫ్లుయెన్సర్ లాగా కాకుండా అంటే, నేను ఒక పెద్ద బద్దకస్తురాన్ని. ఐఎమ్ వెరీ 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 లేజీ పర్సన్. నాకు ఒక వీడియో తీయాలంటే పెద్ద గగనం అవుతుంది, పెద్ద పని అవుతుంది. మెల్లగా ఓకే, ఈ రీల్ తర్వాత చేద్దాం, ఈ రీల్ తర్వాత పక్కా షూట్ చేద్దాం, ఈ వీడియో తర్వాత 100% పోయి షూట్ చేస్తా అనుకుంటా, వీడియో ఎప్పటికి రాదు. దాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ మీ బీయింగ్ ఇన్యాక్టివ్. ఎందుకంటే నాకు ఒక పుషప్ లేదు, చెయ్యి అని దొబ్బే వాళ్ళు లేరు కాబట్టి ఐఎమ్ జస్ట్ లైక్ దాట్. సో యా, యూ డోంట్ నో దాట్ అబౌట్ మీ. మోస్ట్ టఫ్ క్వశ్చన్ ఇది ఏంటంటే, డూ ఐ ఎంజాయ్ యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్ మోర్? సో ఫస్ట్ నాకు ఇన్స్టాగ్రామ్, బికాస్
నాది స్టార్ట్ అయింది, నా జర్నీ స్టార్ట్ అయింది ఇన్స్టాగ్రామ్ నుంచి. కానీ యూట్యూబ్ కొంచెం ఇష్టం ఎక్కువే, ఎందుకంటే అక్కడ ఓన్లీ నా యాక్టింగ్ గానీ, నా లిప్ సింకింగ్, నా డాన్సింగ్ ఇవే చూడొచ్చు మీరు. ఇక్కడైతే ఇన్ పర్సన్ నేను ఎట్లాంటి దాన్ని, నేను ఎలా మాట్లాడతాను, నాతో మీరు ఇంకా బాగా కమ్యూనికేట్ చేయొచ్చు, నా గురించి ఇంకా బాగా తెలుసుకోవచ్చు, నేను ఇంకా బాగా ఓపెన్ అప్ అవ్వచ్చు. యూట్యూబ్ ఇస్ బిగ్ ప్లాట్ఫామ్ కాబట్టి. సో ఆవగిందంత ఎక్కువ యూట్యూబ్ ఇష్టం నాకు. నెక్స్ట్ వెరీ యూస్ఫుల్ క్వశ్చన్ ఇది. వాట్ ఈస్ ద వన్ పీస్ ఆఫ్ అడ్వైస్ దట్ ఐ విల్ గివ్ సమ్వన్ స్టార్టింగ్ దే సోషల్ మీడియా కెరీర్ అంటే, బీ కన్సిస్టెంట్. మీరు చేతనేనంత పోస్ట్ చేస్తూనే ఉండండి, వీడియో షూట్ చేస్తూనే ఉండండి, కంటిన్యూస్ గా పెడుతూనే ఉండండి, యాక్టివ్ గా ఉండండి, అండ్ ఎంగేజింగ్ కంటెంట్, రిలేట్ అయ్యే కంటెంట్ షూట్ చేయండి, అండ్ హేట్ కమెంట్స్ ని పట్టించుకోకండి. కీప్ గోయింగ్. ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ సంవత్సరం అయినా మీరు పక్క కొడతారు. దట్స్ ఇట్. 15th మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ మై డ్రీమ్ కొలాబరేషన్ యాజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్? నా డ్రీమ్ గైస్, డ్రీమ్ అత్యాస కాదు, అందరికి కళలు ఉంటాయి. ఇది నా కళ. మహేష్ బాబు గారితో ఒక కొలాబరేషన్ చేయాలని చెప్పి, అతను మూవీని ప్రమోట్ చేసిన హరిక ఎన్ఎం చేసినట్టు మహేష్ బాబు గారితో ఒక కొలాబరేటివ్ రీల్ చేయాలి. దట్ ఈస్ మై అల్టిమేట్ డ్రీమ్ యాజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్. ఫీమేల్ యాక్ట్రెస్ అయితే సమంత గారిని కలిసి ఆవిడ మూవీకైనా ఒక చిన్న చిట్ చాట్ దేని గురించి అయినా, ఐ లవ్ దాట్. సో దాట్స్ ఆల్. టోటల్ 15 క్వశ్చన్స్. ఇందులో మీ సమ్ ఆఫ్ ది మోస్ట్ అడిగిన క్వశ్చన్స్ కి నేను రిప్లై ఇచ్చాను కాబట్టి మీకు ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నాను. అండ్ ఆ పర్ఫ్యూమ్ ది కూడా లింక్ అండ్ పేరు నేను క్యాప్షన్ లో మెన్షన్ చేస్తాను. మీకు కావాలంటే చెక్ ఇట్ అవుట్, డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అండ్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తాయి. కీప్ వాచింగ్ మై వీడియోస్. అండ్ నా వీడియో పెట్టగానే మీ దగ్గరికి రావాలి ఒక నోటిఫికేషన్ లాగా, ముందే మీకు రావాలి. సో దట్ మీరు ముందే చూడొచ్చు అంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని కూడా ఆన్ లో పెట్టుకోండి. సో దట్ మీకే ఫస్ట్ వస్తుంది, మీరే నా ఫస్ట్ వ్యూవర్ అవ్వచ్చు. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్ అండ్ ఐ లవ్ యూ ఆల్.